సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను మంత్రి సీతక్క పరామర్శించారు. బాలుడి ఆరోగ్య స్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి చూసి మంత్రి సీతక్క భావోద్వేగానికి గురయ్యారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడిందని, వెంటిలేటర్ చికిత్స నుంచి శ్రీతేజ్ బయటకు వచ్చాడని మంత్రి చెప్పారు. శ్రీతేజ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని సీతక్క చెప్పారు. మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ప్రత్యేక అధికారిని నియమించి శ్రీతేజ్ కు అందుతున్న చికిత్సను పర్యవేక్షిస్తున్నామని మంత్రి చెప్పారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. శ్రీతేజ్ సంతోషంగా బయటకు వస్తాడనే నమ్మకం తనకుందన్నారు. సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి తొక్కిసలాటలో మరి రేవతి తన కుటుంబం అందరు కూడా సినిమా టాకీస్కి వచ్చి ఆ యొక్క తొక్కిసలాటలో దురదృష్టంగా తను మరణించడం, రేవతి గారు మరి కుమారుడు దాదాపుగా నెల రోజులుగా జీవన మరణంతో కొట్టుబెట్టాడుతున్న సందర్భంగా ఆ ప్రభుత్వం నుంచి కూడా అన్ని రకాలుగా సీఎం గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ, మా ప్రతినిధులు కూడా ఎప్పటికప్పుడు వస్తూ, మా శాఖ నుంచి కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద రెగ్యులర్గా అంటే వచ్చిపోయే వాళ్ళ ఒత్తిడి కూడా ఉంటుందనే ఉద్దేశంతో అవన్నీ కొంత అవాయిడ్ చేస్తూ మరి వాళ్ళకు ఈరోజు మనోధైర్యాన్ని కల్పించి తప్పకుండా తను ఇప్పుడు వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చి తొందరలో కోలుకొని బయటకు రావాలని కోరుకుంటా ఉన్నాం. డాక్టర్స్ కూడా స్పెషల్ ట్రీట్మెంట్, స్పెషల్ కేర్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా మాకు హోప్ ఉంది, తను ఆరోగ్యంగా సంతోషంగా బయటకు వస్తున్నాను. తను కోల్పోయిన తల్లిని మనం తీసుకురాలేము, కానీ ఇన్ని రోజులుగా ఇటు ప్రభుత్వం కానీ ఇటు డాక్టర్స్ కానీ అందరూ కూడా శ్రీతేజ్ యొక్క ప్రాణాలు కాపాడడం కోసం అన్ని రకాల ఎఫర్ట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. తప్పకుండా నూతన సంవత్సరంలో తను కోలుకొని సంతోషంగా ఇంటికి వచ్చి సరే తల్లి లేని లోటును మనం పూడ్చలేము, తనకు తెలుస్తున్నప్పుడు. కానీ చాలా అంటే బెడ్ మీద నెల రోజుల నుంచి అంటే అట్లా ఆయన ఇబ్బంది పడుతున్నాడు. చాలా ఇదైతున్నటువంటి పరిస్థితి చాలా బాధాకరం. తొందరగా కోలుకుంటాడు అనేటువంటి ఆశాభావం మాకు